హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో అల్యూమినియం కబోర్డుల గురించి అయితే తెలుసుకుందామండి. ఈ కబోర్డులు అనేవి మనకి ఎన్ని రకాలు, వీటి వల్ల మనకి కలిగే బెనిఫిట్స్ ఏంటి, అలాగే వీటికి కాస్ట్ అనేది ఒక ఎస్ఎఫ్టీ ఒక స్క్వేర్ ఫీట్ కి ఎంత కాస్ట్ అనేది చార్జ్ చేస్తున్నారు, వీటిలో ఎన్ని రకాలు ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ముందుగా ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది, అందులో ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పకుండా లైక్ చేసి చూడండి. అలాగే సింపుల్ గా ఒక రూమ్ లోనే ఈ అల్యూమినియం కబోర్డులు అనేవి చేయించుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలోనే మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం. ముందుగా అల్యూమినియం కబోర్డ్స్ ఇవి వచ్చేసి మనకి ఏసీపీ షీట్స్ తోటి తయారు చేస్తారు. ఏసీపీ షీట్ అంటే ఏంటి? ఏసీపీ షీట్ అంటే ఏ అల్యూమినియం, అలాగే సి మనకి కాంపోజిట్ అనేది వస్తుంది, అలాగే పి అంటే మనకి ప్యానల్ అనేది వస్తుంది. ఏసీపీ అంటే మనకి అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్స్, వీటితో చేసేదే మనకి అల్యూమినియం కబోర్డ్స్ అన్నమాట. ఈ అల్యూమినియం కబోర్డ్స్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే వీటికి చెదలు అనేది అసలు పట్టదు. మనకి నార్మల్ వుడ్ తో పోల్చుకున్నట్లయితే చెదలు అనేది పట్టి కొన్ని ఏరియాల్లో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కబోర్డుల విషయంలో కానీ. అలాంటి వారు ఏంటంటే ఈ అల్యూమినియం కబోర్డులు అనేవి యూస్ చేసుకోవడం వల్ల వీటికి చెదలు అనేది అసలు పట్టదు. మరి అల్యూమినియం అంటున్నారు, వీటికి ఏమన్నా తుప్పు పడుతుందా, రస్ట్ అనేది ఏమన్నా పడుతుందా అని మరి కొంతమందికి డౌట్ అనేది రావచ్చు. వీటికి తుప్పు కూడా పట్టదండి, దీనికి రస్ట్ అనేది కూడా రాదు, ఎందుకంటే ఇది ఐరన్ అయితే కాదు కాబట్టి దీనికి రస్ట్ అనేది రాదు. ఇది కంప్లీట్ గా అల్యూమినియం అన్నమాట. అలాగే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఏసీ ఉన్న రూమ్ లో ఈ అల్యూమినియం కబోర్డులు అనేవి చేయించుకోవచ్చా, ఇవి చేయించుకుంటే ఏసీ పెట్టుకోవచ్చా అని డౌట్స్ అయితే ఉంటాయి. ఏసీ అనేది మీరు నెంబర్ 1 గా పెట్టుకోవచ్చు, లేదా ఏసీ ఉన్న రూమ్ లో కూడా ఈ కబోర్డులు అనేవి చేయించుకోవచ్చు. వీటి వల్ల మీకు నష్టమేమీ కలగదు. మీ ఏసీ కూలింగ్ అనేది నార్మల్ గా ఎలా ఉంటుందో ఇవి పెట్టుకున్నా కూడా అదే విధంగా అయితే ఉంటాయి, ఎటువంటి తేడా అనేది ఇందులో ఉండదన్నమాట. అలాగే ఈ కబోర్డ్స్ వల్ల మనకి లైఫ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే వీటి యొక్క ఫినిషింగ్ అనేది మనకి చాలా క్లాస్ లుక్ లో అయితే కనిపించడం జరుగుతుందండి. వీటిలో మనకి చాలా రకాలు ఉంటాయి. అంటే ఇందులో మనకి మ్యాట్ ఫినిష్ అనేది ఉంటుంది, అలాగే మనకి గ్లాసీ ఫినిషింగ్ అనేది ఉంటుంది, ఇందులోనే మెటాలిక్ ఫినిష్ అనేది ఉంటుంది. ఇలా రకరకాల డిజైన్స్, రకరకాల మోడల్స్, అలాగే రకరకాల కలర్స్ లో కూడా ఇవి మనకి అవైలబుల్ లో అయితే ఉంటాయి. అలాగే మనకి గ్రాండ్ లుక్ తోటి అయితే ఈ అల్యూమినియం కబోర్డ్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క లైఫ్ అనేది కూడా ఎక్కువ, అలాగే మెయింటెనెన్స్ ఫ్రీ అయితే ఉంటాయి అన్నమాట ఈ అల్యూమినియం కబోర్డ్స్ అనేవి. ఇక వీటి యొక్క కాస్ట్ అనేది మనకి ఎలా తీసుకుంటారంటే ఇవి మనకి జనరల్ గా 2 టైప్స్ లో అయితే మనకి దొరుకుతూ ఉంటాయండి. అంటే 2 టైప్స్ లో మనకి చేస్తూ ఉంటారు వర్క్స్ అనేవి. ఒకటి వచ్చేసి మనకి పైన మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా పైన మనకి షీట్స్ అనేవి వస్తాయి, మనకి నచ్చిన డిజైన్ అనేది చేస్తారు. అలాగే ఇది లోపల పక్క ఎలా ఉంటుందంటే సైడ్ ఫ్రేమ్ అనేది ఉంటుంది, మిగతా భాగం అంతా కూడా మనకి హోల్ అనేది ఉంటుంది అనమాట. హోల్ అంటే మనకి షీట్ అనేది ఉండదు లోపల పక్క. ఇలా చేసేది ఒక టైప్ అన్నమాట. మరో టైప్ వచ్చేసరికి లోపల పైపు కూడా మనకి ఒక షీట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే లోపల మనకి బయట కూడా ఒకటే థిక్నెస్ లో అయితే రావడం జరుగుతుంది. మరొకటి వచ్చేసరికి ఓన్లీ బయట మాత్రమే మనకి షీట్ లాగా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కనిపిస్తుంది, లోపల వచ్చేసరికి మనకి హోల్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇలా 2 టైప్స్ లో అయితే మనకి చేయడం జరుగుతుంది. వీటి యొక్క కాస్ట్ ను బట్టి మీకు లోపల పక్క ఎలా చేస్తున్నారు ఏంటి అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. 2 రకాలు 2 కాస్ట్లు అయితే మనకి ప్రజెంట్ మార్కెట్ లో నడుస్తూ ఉన్నాయి. ఇక వీటిలో మనకి స్లైడింగ్ డోర్స్ అనేవి పెట్టించుకోవచ్చు, లేదా ఓపెన్ బుల్డ్ గా ఉండే డోర్స్ కూడా మనం పెట్టించుకోవచ్చు. మీకు ఓపెన్ డోర్స్ కావాలన్నా చేయించుకోవచ్చు, లేదా స్లైడింగ్ మాత్రమే కావాలనుకున్నా కూడా చేయించుకోవచ్చు. రకరకాల డిజైన్స్ తోటి అయితే వస్తే ఏవి చేయించుకున్నా మీకు మీరు తీసుకునే షీట్స్ ని బట్టి కాస్ట్ అనేది మీకు ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సపోజ్ మనకి వచ్చేసరికి ఒక స్క్వేర్ ఫీట్ కి అంటే ఒక చదరపు అడుక్కు వచ్చేసరికి 500 రూపాయల నుంచి మనకి మార్కెట్ లో రేట్లు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇది స్టార్టింగ్ ప్రైస్. వీటిలో మనకి ఎంతవరకు ఉంటాయి అంటే మంచి క్వాలిటీది, మనం ఇందాక చెప్పుకున్నట్టు బయట పక్క షీట్ అనేది వేసి లోపల పక్క కొంచెం హోల్ అనేది ఉండేటట్లు చేయించుకోవాలి. అది మంచి క్వాలిటీగా ఉండేటట్లు చేయించుకోవాలంటే ఒక స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగుకి 700 రూపాయల నుంచి 800 రూపాయలు అనేది ఫర్ ఎస్ఎఫ్టీకి చార్జ్ చేయడం జరుగుతుంది. లేదు లోపల పక్క కూడా మాకు షీట్ రావాలి అనుకున్నప్పుడు వాటికి వచ్చేసరికి స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపాడుకే సేమ్ మనకి 800 రూపాయల నుంచి 900 రూపాయల వరకు కూడా చార్జ్ అనేది చేస్తారు. ఇది మీకు ఫ్రేమ్ వర్క్ లెక్కలో అయితే వస్తుంది. అంటే మనకి పైన బోర్డులు అంటే డోర్లు ఏవైతే ఉన్నాయో మనకి చుట్టూ ఫ్రేమ్ అనేది కొట్టేసి డోర్లు ఓపెన్ బుల్ గా వచ్చేటట్లు లేదా స్లైడింగ్ వచ్చేటట్లు డిజైన్ అయితే చేస్తారు. ఇది ఫ్రేమ్ వర్క్ టైప్ లో వస్తుంది. దీనిలో మీరు సిమెంట్ షెల్ఫ్లు అనేవి ఆల్రెడీ చేయించుకొని వాళ్ళకి ఇచ్చినట్లయితే ఈ విధంగా ఫ్రేమ్ వర్క్ అనేది చేస్తారు. వీటికి అయ్యే రేట్లే ఇవి. ఇలా కాకుండా మనకి బాక్స్ వర్క్ అనేది ఉంటుంది. అంటే మీరు ఓన్లీ ఒక ప్లెయిన్ వాల్ చూపించినట్లయితే ఆ ప్లెయిన్ వాల్ లోనే
మీకు లోపల ర్యాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాక్స్ కూడా మాకు అల్యూమినియంలోనే కావాలి, ర్యాక్స్ ప్లస్ పైన వచ్చే డోర్స్ ఇవన్నీ కూడా మాకు అల్యూమినియం తోటే కావాలి అనుకున్నట్లయితే వాటికి బాక్స్ వర్క్ లెక్క ఛార్జ్ అనేది చేస్తారు. అప్పుడు మీకు ఫర్ ఎస్ఎఫ్టీ ఒక చదరపు అడుగుకు వచ్చేసరికి 1300 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. ఇప్పుడు సింపుల్ గా ఒక బెడ్రూమ్ కి లేదా ఒక రూమ్ లోనే ఈ కబోర్డ్, సపోజ్ ఇప్పుడు మనం బెడ్రూమ్ లోనే ఉన్నాం, వార్డ్రూబ్స్ అన్నమాట ఇవన్నీ. ఒక వార్డ్రూబ్ అనేది చేయాలి అనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుంది అనేది మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్లు చెప్తాను. సపోజ్ మనం ఇదే రూమ్ లో చూస్తున్నట్లయితే హైట్ అనేది 10 అడుగులు తీసుకుందాం, వెడల్పు వచ్చేసరికి 12 అడుగులు అనేది ఉంటుంది. 10 × 12 మనకి 120 అడుగుల దాకా అయితే రావడం జరుగుతుంది. 120 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. ఇప్పుడు 120 ఇంటూ మనం 800 రూపాయల్లో తీసుకుంటే 96,000 రూపాయలు అనేది అవుతుంది. లేదు 900 రూపాయల్లో ఫర్ ఎస్ఎఫ్టీకి ఛార్జ్ అనేది చేస్తే 1,08,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. లేదు 1300 రూపాయల్లోనే మీకు తీసుకొని బాక్స్ వర్క్ చేస్తే 1,56,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. లేదు ఇక 1500 రూపాయలు అనేది ఫర్ ఎస్ఎఫ్టీ తీసుకొని మీకు ఇదే 120 అడుగులకి చేస్తే 1,80,000 రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది. సింపుల్ గా ఒక రూమ్ కి చేస్తేనే మనకి అల్యూమినియం కబోర్డ్స్ కి కాస్ట్ అనేది ఈ విధంగా వేరియేషన్ అనేది ఉంటుంది. లేదు 500 అంటున్నారు కదా బయట చాలా మంది, ఆ 500 రూపాయల్లోనే చేయించుకుంటే ఎంత అవుతుంది అంటే ఇదే 120 అడుగులు ఒక రూమ్ లో చేయించుకుంటానికి 60,000 రూపాయలు అనేది అవుతుంది. 500 రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ పడేవి చేసినట్లయితే. అది చేసే వాళ్ళైతే చెప్పడానికి రేట్లు చెప్తున్నారు కానీ ఆ రేటుకి వచ్చి ఎవరు కూడా వర్క్ అనేది చేయట్లేదు. అందరూ చేస్తున్న రేట్లు 800, 900, 1300, 1500 ఈ రేట్లలోనే మనకి బయట మార్కెట్ అనేది నడుస్తుంది. సో ఇప్పుడు మీకు ప్రెజెంట్ ఈ అల్యూమినియం కబోర్డ్లకి ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, సింపుల్ గా ఒక రూమ్ కి చేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలాంటి వివరాలన్నీ మీకు క్లియర్ గా అర్థమయ్యాయి అని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్ ద్వారా రిప్లై అనేది ఇస్తాను. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందామండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.